వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కార్మిక సంఘ నాయకులు రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు, మీ ఆధ్వర్యంలో చూసుకున్నట్టయితే మొన్న కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ గెలవడం అనేది జరిగింది. మొన్న ఎలక్షన్స్ రఘునందన్ పైన కూడా బీఆర్ఎస్ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలో సో మీ తరఫున కావచ్చు, మీ సంఘం తరఫున కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? వార్ వన్ సైడ్ ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వారు వన్ సైడ్, బీఆర్ఎస్ మంచి మెజార్టీ తోటి గెలుస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఇలా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. తెలంగాణ భవన్ లో ఒక రకంగా జాయినింగ్ జాతర జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ని గెలిపించాలనే కోరిక, ఒక రకమైన పట్టుదల ఇలా కార్మికులలో బాగా పెరిగింది. ప్రత్యేకంగా ఆటో కార్మికులలో బాగా పెరిగింది. ఈరోజు బీఆర్ఎస్ కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు అందరూ కూడా ఆటోలు ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యల మీద వాళ్ళతోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ప్రయాణం చేయడం జరిగింది. ఇందులో సారాంశంగా చూస్తే ఆటో డ్రైవర్లు అందరూ కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. గత 2 ఏళ్ల క్రితం ఓనర్గా ఉన్న ఆటో ఓనర్ ఇవాళ డ్రైవర్ అయ్యి ప్రైవేట్ వెహికల్ని నడుపుకుంటున్న పరిస్థితి. గత సంవత్సరం ఫీజులు ప్రశాంతంగా కట్టుకున్న ఆటో డ్రైవరు ఇవాళ అతని ఆదాయం సగానికి పడిపోయే ఫలితంగా ఇవాళ ఈఎంఐ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో నెట్టబడ్డాడు. కరెంటు బిల్లులు వస్తున్నాయని భయపడుతున్నారు. వాటర్ బిల్లులు కూడా హైదరాబాద్ లో ఇస్తున్నారని భయపడుతున్నారు. అనేక మంది గతంలో బోరబండ తదితర ప్రాంతాల్లో, స్లమ్స్లలో, ఖాళీగా ఉన్న ప్రదేశాలలో 30 గజాలు, 20 గజాల్లో, 40 గజాల్లో ఇల్లు కట్టుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళది ఇవాళ బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అందుకని ఈ భయంతో ఆటో కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ ని గెలవడానికి కృషి చేస్తాం. అయితే సార్, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు అండ్ అధికార యంత్రాంగం మొత్తం నవీన్ యాదవ్ గురించి ఫైట్ చేస్తుంది. నవీన్ యాదవ్ అంటే సానుభూతి కావచ్చు, 2014 నుంచి ఆయన కూడా పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు సానుభూతి, అక్కడ సానుభూతి ఉంది. సో ఈ సానుభూతి నడుమ గెలుస్తారు. తప్పకుండా సానుభూతిని కొంతే పనిచేస్తుంది ఎవరికైనా. ఆ సానుభూతి ప్రకారంగా చూస్తే అసలు జూబ్లీ హిల్స్ లో గతానికన్నా రెట్టించిన మెజార్టీతో గెలవాలి. ఎందుకంటే గోపీనాథ్ గారు ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నారు. ప్రజల దగ్గరికి పోయేవాళ్ళు. ఏ బస్తీకి పోయినా మాకు ఈ రోజు అరే గోపి గారు వచ్చేవారు, మా ఇంటికి మాతో మంచిగా మాట్లాడేవాడు, భుజం మీద చేసి మాట్లాడేవాడు, ఏదన్నా కష్టం వచ్చినా చెప్తే వెంటనే పరిష్కరించేవాడు అని చెప్పేసి అందరూ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. అందుకని ఇవాళ నవీన్ మీద ఉన్న సానుభూతికి, అదే రకంగా గోపీనాథ్ గారు చనిపోతే వచ్చే సానుభూతికి పోల్చడానికి లేదు. అందుకని గోపి గారు భార్య ఇవాళ పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా ఆ సానుభూతి మనకు కొంత పనిచేస్తుంది. దానికన్నా ఇవాళ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత బాగా ఉంది. ఆ వ్యతిరేకత బీజేపీకి అంత సీన్ లేదు ప్రస్తుతానికి. బీజేపీ తాను క్యాండిడేట్ పెట్టుకోవడానికి చాలా అష్టకష్టాలు పడ్డది. ఎతికి చిట్ట చివరికి ఎవరు దొరక్క పాత ఆయన్నే యథాతథంగా మరి నింపినారు. బీజేపీ ఏమున్నా కూడా ఒంటి పోరాటం కొంత చేస్తుంది తప్ప అంత ప్రభావితం అయితే ఏం చూపించదు. పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దాంట్లో డెఫినెట్ గా కూడా బీఆర్ఎస్ ఇప్పటికే చాలా ముందంజలో ఉంది. మంచి మెజార్టీతో గెలుస్తుంది. వన్ సైడ్ అనుకుంటున్నారు. మా కార్మికులు ఈ ప్రాంతంలో జనరల్ గా పేరు జూబ్లీహిల్స్ అంటే కొంచెం ధనవంతులు ప్రాంతంగా అనిపించే ఫీలింగ్ ఉంటది, కానీ వాస్తవ పరిస్థితుల్లో కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్లమ్స్ ఎక్కువ, అసంఘటిత రంగం ఎక్కువ. ఆటో డ్రైవర్లు కానివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్లు కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, వివిధ అసంఘటిత కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలా ఎక్కువ. ఈ అసంఘటిత రంగ కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి అసంఘటిత రంగంలో ఉన్న కార్మిక వర్గం మొత్తం కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు చూస్తుంది.